శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణదేవులు 454వ నామదేవుల దివ్యనామ తత్వానువాదాన్ని శ్రీ భగవాన్లు చదివినంతలో ఒక గాయకుడు నామదేవుని యొక్క దివ్య నామ అమృతత్వాన్ని శ్రీ భగవాన్ల వారు చదివారట. ఆ చదవడంతో ఒక గాయకుడు హాల్లోకి వచ్చి త్యాగరాజ కీర్తనలను పాడడం మొదలు పెట్టాడు. నామదేవుడి తత్వానువాదాన్ని గురించినటువంటి వాటిని భగవాన్ చదివారు. చదివితే ఒక గాయకుడు వచ్చి హాల్లోకి వచ్చి త్యాగరాజుల వారి కీర్తనలు పాడడం మొదలు పెట్టాడు. అందులో ఒకటి, ముచ్చెమలకే సముద్రము అడుగుకి ములుగు వానివలే లోతుల దిగి మూలాధార శబ్దమును వడయవలయును అని ఉంది ఆ పాటలో. ఇంకొక పాటలో ఏముందంటే, మనస్సును నియమించిన వానికి తమస్సుతో పనేమున్నది, తనువు తానను బుద్ధి విడిచి ఉన్నది నేను కాదు, సర్వము నీవే నీవే అని తెలుసుకో. నేను కాదు, నాది కాదు, ఉన్నది నీవే నీదే అని తెలుసుకో అని ఇంకొక పాటలో ఉంది. ఈ పాటను హాల్లో ఉన్న గ్రాండ్ డఫ్నకు అనువదించి వినిపించారు. ఆయనకి రాదు కాబట్టి తమిళమో తెలుగో అంచేత ఆయనకి ఇంగ్లీష్ లోకి అనువదించి గ్రాంట్ డఫ్ గారికి అనువదించి వినిపించారు. అప్పుడు గ్రాంట్ డఫ్ అంటున్నాడు, శ్వాస నిరోధము అవసరమా భగవాన్? శ్వాస నియమమును అభ్యసించని వారి గతి ఏమిటి? చాలా మంది శ్వాస నియమిస్తూ ఉంటారు, అది అవసరమా? కొంతమంది అస్సలు నియమించరు, వాళ్ళ గతి ఏమిటి అని అడిగాడు. అప్పుడు భగవాన్ అన్నట్టు, ఇప్పుడు పైన విన్నావు కదా, హృదయంలో లోతులు మొలగడానికి శ్వాస నిరోధం సాయపడుతుంది. అంతే, నువ్వు నీ లోపలికి నువ్వు బయట విషయాలు వదిలేసి నీ లోపలికి నువ్వు వెళ్ళడానికి శ్వాస ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక నూతిలో అట్టడుగున పడిపోయిన వస్తువుని తీయాలంటే ముందు తాడు పట్టుకుని కదా దిగుతాము, దిగి ఆ లోపల ఉన్న వస్తువుని తెచ్చుకుంటాం. ఆ తాడులంటే ఈ శ్వాస నీకు ఉపయోగపడుతుంది, శ్వాస నిరోధించి. అంతే, ఆ నీళ్ళలోకి ములిగి అట్టడుగున్నటువంటి వస్తువు నువ్వు తెచ్చుకోవాలి, అంతవరకు ఉపయోగపడుతుంది. మనోనిగ్రహం వల్ల కూడా అలా చేయొచ్చు. మనస్సును నియమిస్తే శ్వాస దానంతట అదే, మనస్సును నియమిస్తే శ్వాస నియమింపబడుతుంది, శ్వాసను నియమిస్తే మనసు నియమింపబడుతుంది. శ్వాస నిరోధన అవసరం కాదు, మనోనిగ్రహం చాలు. మనసును నిగ్రహిస్తే శ్వాసతో పని లేదు. సూటిగా మనస్సునే నియమించలేని వాడి కోసం శ్వాస నియమం చెప్పారు. సూటిగా డైరెక్ట్ గా మనసుని, అసలు మనస్సు అంటే ఏంటో తెలియని వాళ్లే కదా చాలా మంది. అయిపోయి అంటే అలాగా మనస్సు నియమించడం చేత కాని వాళ్ళ కోసం శ్వాస నియమాన్ని చెప్పే. శ్వాసని ఆపితే మనసు కూడా ఆగుతుంది, ఆగితే ఉన్న శాంతి అనుభవానికి వస్తుంది గనక. కాబట్టి శ్వాస సూటిగా మనస్సుని నియమించలేని వారికి శ్వాస నియమం ఎంతో, శ్వాస నియమంతో మొదలు పెడతారు. నాహం, నేను ఇది కాదు అని రేచకం చేస్తాడు. కోపం అయితే నేనెవడిని అని పూరకం చేస్తాడు. ఇది ఆత్మ విచారణ. నాహం, నేను ఈ దేహాన్ని కాదు అని రేచకం చేసి, ఓహం, నేనెవరిని అని లోపల ప్రశ్నించి ముందు పీల్చాడు. నాహం, నేను ఇది కాదు అని లోపలికి పీల్చుకున్నాడు. పీల్చుకొని నేనెవరిని అని లోపల నిలిచి చూస్తున్నాడు. ఇది ఆత్మ విచారణ. సోహం, అప్పుడు ఏం మిగిలింది? అదే నేను ఇది కాదని వదిలి నేనెవడినని ప్రశ్నించి నిలిస్తే అదే కుంభకం. నేను ఇది కాదు అని గాలి పీల్చుకుని నేనెవరిని అని లోపల నిలిపి ఉంచి ఆ తర్వాత నేను అతడినే అని స్థిరంగా ఉండడం కుంభకం. అంటే ఆత్మయే నేను,
ఇవి ప్రాణాయామ విధులు. దీనికి మూడు సూత్రాలు ఉన్నాయి. నా ప్లస్ అహం, కాని నేను, నా ఇది నేను కాదు. కా ప్లస్ అహం, ప్లస్ అహం, కోహం ఎవరు నేను. సా ప్లస్ అహం, అతడే నేను. ఇది నేను కాదు, నేనెవరు అని నిలిస్తే ఏది మిగిలిందో అదే నేను. ఇక్కడ ఉపసర్గను వదిలేసి ఈ మూడింటికి సమానమైన దాన్ని ఎన్నుకో. అదే నేను. సర్వసారము, సర్వశాస్త్రాల వేదాల సారమంతా ఇదే, అదే నేను. అది ఇది అన్నది వదిలే నేను. ఆ తర్వాత మళ్ళీ భగవాను పాటలను ప్రస్తావించారు. ఇది మధ్యలో అడిగాడు కదా ప్రాణాయామం గురించి. అయ్యాక మళ్ళీ బిగినింగ్ లో చెప్పినటువంటి పాటల గురించి ప్రస్తావించారు. త్యాగరాజు చక్కగా అన్నారు, మనస్సును నిలుపవలెను. మనస్సు అంటే ఏమిటి అని ప్రశ్న. దానికి ఆయనే తరువాతి పదంలో సమాధానం కూడా ఇచ్చారు. అది దేహమనే భావనే మనస్సు. అట్టి మనస్సు నిలిపేదెలాగా అంటే ఆయనే మళ్ళీ అన్నారు, పూర్ణ శరణాగతి వల్ల అని. నేను లేనని ఎరుగుము, సర్వమాతడే, నేను లేను, ఉన్నది నీవే. ఎంత చక్కటి పాట, ఎంత చిక్కని కూర్పు. ఆయనే శ్వాస నిరోధ పద్ధతిని కూడా చెప్పారు. ఆయనే చెప్పారు, అన్నమాచార్యులు గారే చెప్పారు. ఎంత చక్కటి పాట, ఎంత చక్కని తీర్పు. ఏమిటది? నేను లేను, నాహం, నేను ఇది కాదు, నేనెవరు అని నిలిచి చూస్తే అతడే నేను. నేనని అనకుండానే ఉన్నదేదో అదే నేను. అలాగే మళ్ళీ నా అహం కానిది, ఇది నేను కాదు. అహం మరి ఎవరు? అహం అతడే నేను. ఇక అన్నిటినీ వదిలేసి మూడిట్లోని కాని నేను, ఎవరు నేను, అతడు నేను అని కాని ఎవరు అతడు వదిలేసి నేను కానీ నిలిచిపో అని చెప్పారు కదూ. తర్వాత మళ్ళీ బాగుందో అది, అదే సర్వం కూడా. అయితే తర్వాత నేను పాటను గురించి కూడా ప్రస్తావించి త్యాగరాజు వారు ఎంత బాగా చెప్పారును. మనసు నిలపాలట, అసలు మనసు అంటే ఏంటి అని ప్రశ్నించాలి. దానికి ఆయనే సమాధానం కూడా చెప్పేశారు. అది దేహము అనే భావనే కదా. మనసు ఎలా నిలపాలంటే అంటే ఆయనే అన్నారు, పూర్ణ శరణాగతి వల్ల నిలపొచ్చు. ఆ శరణాగతి ఎలాగా అంటే నేను లేను అని ఎరుగుము. సర్వము నేను అన్న భావనే లేని అతడే. ఎంత చక్కని పాట, చిక్కని కూర్పు కదా. ఆయనే శ్వాస నిరోధాన్ని కూడా చెప్పారు. నేను లేను, నేను లేకపోతే ఇంకేముందమ్మా? ఉన్నదే ఆయన, అనంతమైనదే నేను అని స్వల్పముగా పరిధిలో ఉన్నది నేను. అనంతమైన ఆయనే ఉన్నాడు అని నిలువు అని గొప్పగా మన స్వరూపాన్ని, నేను కాని దానిని, నేనైన దానిని, నా స్వస్థితిని స్పష్టంగా అందించినటువంటి అద్భుతమైన గురుదేవులు శ్రీ రమణ గురుదేవులకు శత సహస్ర కోటి వందనములు. హరి ఓం నమః.